తలలు వంచండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, రోషం గల మా దేవ, పరలోకమందున్నట్టు మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నేనే ఉదయకాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, మీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ, మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. అతి సుందరుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడ, మీకే మహిమ. ఆకాశమందు ఆశ్చర్యుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. మృత్యుంజయుడైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. సమాధానకర్తకు అధిపతి, మీకే స్తోత్రం. సమాధానకర్తకు అధిపతి అయినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఆది సంభూతుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. రక్షకుడైనటువంటి మా దేవ, మీకే స్తుతి. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చినటువంటి మా ప్రభా, మీకే మహిమ. జీవము కలిగినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. భూమాకాశంలో సృజించినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. కరుణా సంపన్నుడైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. కీర్తన నీడువైనటువంటి మా ప్రభా, మీకే మహిమ. సత్య స్వరూపైనటువంటి మా దేవ, మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. జాలిగల దేవమా, మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి, మీకే స్తోత్రం. బలముగల మా దేవ, మీకే మహిమ. ఇజ్రాయెల్ కాపురమైనటువంటి మా దేవ, మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, మీకే స్తుతి. అల్పయు ఒమేగా అయి ఉన్నటువంటి మా దేవ, మీకే స్తోత్రం. నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి ఇదిగో తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి నాయన మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకే తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇంకా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, ఇక నేను మా తల్లి గర్భాన పండింది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. నిజమే తండ్రి, పరమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు అంత దూరపరిచి ఉన్నాడని తండ్రి కీర్తనలు 103:12 మీరు రాయించిన ప్రకారము తండ్రి, ఇదిగోనైనా మా పాపములన్నీ మీ ఎదుట తండ్రి ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి, మన్నించమని తండ్రి. ఇదిగోనండి మీరు కీర్తనలు 86:5 రాసిన ప్రకారం ప్రభా నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొర్రపెట్టి వారందరి ఎడల కృపాస్యము గలవాడవు తండ్రి. నాయన ఇక నేను మా పాపములన్నీ మన్నించమని తండ్రి, మా పాపములకు విముకుడు కమ్మని తండ్రి. హిమము కంటే పవిత్రున్నట్లు ఇస్సపుతో మా పాపలను పరిహరించమని తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగు పవిత్రపరచమని తండ్రి. దోషములంట్లు తుడిచివేయమని మా పాపములకు విముకుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. దేవా మా తండ్రి, మా యందు శుద్ధ హృదయము కలగజేయము తండ్రి. నాయన మీకు ఆయాస్కరమైన మార్గము మా యందు ఉన్నదేమో చూడము తండ్రి. ఇగో తండ్రి, శ్రమల్లో నుండి మా పాపాలను, శ్రమల్లో నుండి మా ప్రాణములను విడిపించమని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి ఇగోనండి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి, ఇకనండి మీ ప్రియకుమారుడు రాకడలో ఎత్తబడడానికి కావాల్సిన సిద్ధపాటు తండ్రి నాయన సంఘంలోని ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తండ్రి. నిజమే తండ్రి, బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఉండేటట్టు లేఖనంలో దేవుని శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇకనైనా మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ అవస్థల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో మోకరిల్లి ప్రార్థన చేస్తుందో, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నారో మేము ఎరగంగా తండ్రి, ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారి సమస్యల నుంచి విడిపించమని అడుగుతున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంగా వెనకబడి ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారైనా, ఆత్మీయంగా వెనకబడి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి లేవనెత్తమని అడుగుతున్నాం తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించిన తండ్రి నాయన వారిని బలవంతులుగా తండ్రి, బలమైన ఆహారం వారికి ఇచ్చి పెట్టి బలవంతులు చేయమని తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయంతో వారిని నింపమని అడుగుతున్నాం తండ్రి. అంతవరకు సాధించడానికి కావాల్సినటువంటి ఓర్పును, సహనం, వివేకం మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా యవన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఇదిగో తండ్రి, వాళ్ళను తండ్రి యవనస్తులు తప్పక తొట్టిల తండ్రి లేఖనం సెలవిచ్చిన కదా తండ్రి. ఆయన యవనస్తులు తొట్టిల్లకుండా తండ్రి వాక్యము తన హృదయం మందు భద్రపరుచుకొని వాక్య ప్రకారం తన నడతను నడవడుకుని స్థిరపరుచుకొని తండ్రి ఇగను ఏసేపు వలె తండ్రి గని సంఘంలో బిడ్డలు యవన బిడ్డలు అందరూ ఉండునట్లు నాయన నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా విద్యార్థుల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారి చదువు విషయంలోనే ప్రతి విషయంలోనూ తండ్రి నాయన వారి నిందారైతే పరిస్థితులుగా బ్రతినట్లు తండ్రి, మనుషులు దయందును దేవుని దయందును వదిలినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి శోధనలోను
బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అనేక సమస్యల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మేమందరం ఆత్మఫలాలు పండే విధముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము కలిగి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. సాతాను తంత్రాలు జయించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. సంఘంలో ఉన్న కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తోడండి, రక్షణ అనిపించండి అని. ఇదిగో తండ్రి, భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రాలేదన్నా, భర్త రక్షణలోనికి వస్తే పిల్లల రక్షణలోనికి రాలేదండి. అటువంటి బిడ్డలందరినీ, అటువంటి కుటుంబాలను అన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని లేవనెత్తనైనా కుటుంబ ప్రార్థనలు చేయడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. కుటుంబంలో ఐక్యత దయచండి ఆయన. కుటుంబంలో మీ పిల్లలు ఒళ్ళు మక్కువలే మీ పిల్లలు తండ్రి మీ బల్ల చుట్టూ ఉండురని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా కుటుంబాలు వర్ధిల్లినట్లు సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగో తండ్రి నాయనా మీ సన్నిధిలో స్త్రీలకు తండ్రి పిల్లల్ని ఏ విధంగా పెంచాలో తండ్రి జ్ఞానము బుద్ధిని అనుగ్రహించండి తండ్రి. ఇక నేను జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూర్ఖుల తన ఇల్లు ఒడబెరుకునని సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయనా ఇక జ్ఞానవంతురాలే తండ్రి తన ఇల్లును కట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యం సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, అభాగ్యులను తండ్రి కూడుగూడు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ రెక్కల చాటును భద్రపరచమని తండ్రి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటును భద్రపరుతుంది, ఆ విధంగా మీరు భద్రపరుస్తున్న విధానం బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇగో తండ్రి రోగంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలే కానీ, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, నాయన ఏ ఏ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి వరకు ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన డాక్టర్స్ జ్ఞానంతో నేను నింపమని అడుగుతున్నాను తండ్రి. మరి ఆమె మహోన్నతుడ, సర్వోన్నతుడ, ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని క్షేమకరంగా తోడుకొని రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనని ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి వెలుచున్నటువంటి బిడ్డలని తండ్రి మీరు రెక్కల చాటును భద్రపరచమని తండ్రి. వారి పని పట్ల మీరు తోడయ్యండి తండ్రి. వారి సాయంకాలం వారి పని పట్ల ముగించుకొని వారి గృహాలకు క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల్ని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పిల్లలు లేని దంపతులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని పిల్లలకి జ్ఞాపకం చేసుకుని తండ్రి గర్భఫలాలు వారిని తెరవమని అడుగుతున్నాం తండ్రి. గర్భఫలాలు వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని డాక్టర్స్ని కానీ, స్టాఫ్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తగిన కాపుదల, జ్ఞానము, బుద్ధి, వివేకం అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇంకా తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో నాయన దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఇదిగో నేను నూతన సంవత్సరం వరకు దయాకిరటంగా అనుగ్రహించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు తెలుస్తున్నాం పరమ తండ్రి. నాయన మా దేశం యొక్క రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలు, దేశంలో ఉన్న సామాన్య ప్రజల కొరకు శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు తండ్రి, ఎన్నో దోషం మాట్లాడచ్చు సోషల్ మీడియాలోను తండ్రి. సువార్త ప్రకటన చేస్తున్న వారి మీద నాయన కుట్టుచు తిట్టుచు ఇంకానైనా ఎంతో నాయన సిలువను కూర్చున్న వార్త నాయన రచించి వారికి వెర్రితనముగా ఉంది, కానీ రక్షింపడుచున్న మాకు దేవుని శక్తి ఉన్నదని లేఖనం సెలవిస్తున్నారు. కానీ తండ్రి ఇగోనైనా ఇక వైరు నశించిపోకూడదని తండ్రి మీరు ఎంతో దీర్ఘశాంతము కలిగి ఉన్నారు తండ్రి. మీ దీర్ఘశాంతాన్ని తండ్రి వారు గ్రహించలేకపోతున్నారు నాయన. మరి బండినతలు వెలిగించండి, బండ్లాంటి ఆత్మోదయాలు తీసివేసి మెత్తన మాంసోదయాలకు అనుగ్రహించమని తండ్రి. మరి ముఖ్యంగా డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీ, పోలీస్ శాఖని కానీ, బార్డర్ సెక్యూరిటీ కానీ, ఉద్యోగస్తులే కానీ, సామాన్య ప్రజలనే కానీ, అధికారులే కానీ, ఎంపీ, ఎమ్మెల్యేలనే కానీ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులనే కానీ, డాక్టర్స్లో కానీ, నాయకులనే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని తండ్రి, మెండైన దీవులతో వారిని నింపమని మీ రక్షణ ఆనందం వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం పరమ తండ్రి. దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి ఇకనైనా మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం, కృప చూపించానైనా. విదేశాల్లో ఉన్న కార్మికులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి తండ్రి ఇకనైనా ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలకు మంచి ఆడబిడ్డలను తండ్రి వాక్యం మెరిగిన బిడ్డలను చేతపరిచి తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగా, పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు తండ్రి. ఇంకనైనా పానుపు నాయన వివాహం ఘనమైనది గాను, పానుపు నిష్కలక్షణముగాను ఉండినట్లు తండ్రి, నిష్కల్మషముగాను ఉండినట్లు నాయన మీకు సన్నిధిలో వారిని దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని అడుగుతున్నాం పరమ తండ్రి. సువార్త ప్రకటన చేస్తున్న బిడ్డల కొరకు తండ్రి, ఇక వారి కుటుంబాల కొరకు తండ్రి మీ కాపుదలు అనుగ్రహించండి, మీ దయరెక్కల చట్టం భద్రపరచండి ఆయన. దుష్టుడుగా వారిని పట్టుకున్నట్లు నాయన ఇకనైనా గలిబిలి చేయకున్నట్లు సహాయం చేయండి. వారి కుటుంబాలలో తండ్రి శాంతిని, సమాధానాన్ని దయచండి ఆయన. శోధనలో పడిపోకుండా శోధన జయించడానికి, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గం మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా మేమందరం కూడా నిబ్బరమైన పట్టుదల
నిబ్బరమైన బుద్ధి గలవారమై తండ్రి పూర్ణమైన పట్టుదలతో మెలకుండి ప్రార్థన చేయుటకు ప్రార్థన సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రార్థన శక్తిని దయచేయండి, ప్రార్థన దుప్పటి దయచేయండి ఆయన, ప్రార్థన వరమును మాకు దయచేయండి తండ్రి. యాకోబు వలె నాయన పట్టుదల కలిగి ప్రార్థించినట్లు, ఇర్మియా వలె రోధించి ప్రార్థించినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఆయన మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించమని వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి ఈ ప్రార్థనకు ఆటంకపరచకుండా తండ్రి, ఆటంకపరిచే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇప్పుడే నజరేయుడని యేసుక్రీస్తున్న వారి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి వాటిని బంధిస్తున్నాను ఆయన. నిజమే తండ్రి, మీరు భూమి మీద ఏది బంధించబడినో అది పరలోకమందు బంధించబడిన మీరు సెలవిస్తున్న రీతిగా తండ్రి ఇగోనైనా ఈ ప్రార్థనైనా ఇంకోనైనా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నాడు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చాటున భద్రపరచమని, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఇగోనైనా ఈ నాయన ఇగో తండ్రి మనుషులు నమ్ముకుంటూ కంటే, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మీరు సెలవిచ్చిన లేఖనాలను బట్టి తండ్రి, ఆపత్కాలమందు మొరపెట్టుకుని నేను మిమ్మల్ని విడిపించదని మీరు సెలవిచ్చినటువంటి లేఖనాలను బట్టి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఇదిగో నీ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించినైనా ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.